ఇక్కడ అమ్మవారి నామం శుద్ధ విద్యాం కురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. అది తెలుసుకుంటున్నాం. శుద్ధ విద్యలుగా చెప్పబడే విద్యలు కొన్ని ఉన్నాయి. దత్తాత్రేయ సంహితలో 32 శుద్ధ విద్యలు చెప్పారు. అవన్నీ భాస్కరరాయల వారు ఉదాహరణలుగా తెలియచేశారు. దత్తాత్రేయుల వారు దత్తాత్రేయ సంహిత అని అమ్మవారి విద్య గురించి అద్భుతమైన గ్రంథాన్ని రచించారు. దత్తాత్రేయులు అంటేనే బ్రహ్మ విద్యా రూపులు. బ్రహ్మ విద్యా రూపులు బ్రహ్మ విద్యయే చెప్తారు. దత్తాత్రేయుల వారు అమ్మవారి విద్యనంతటికీ కల్పం రచించారు. మొత్తానికి దత్తాత్రేయులు, దక్షిణామూర్తి, హయగ్రీవ స్వామి కలిపి చెప్పిన విద్యయే శ్రీ విద్య. శ్రీ విద్యలో దత్తాత్రేయుడు ఉన్నాడు. ఆయన 18,000 శ్లోకాలతో దత్తాత్రేయ సంహిత రచించారు. ఆయనను గురువుగా స్వీకరించి ఉపదేశం పొంది మొత్తం అమ్మవారి అనుగ్రహాన్ని ఉపాసనా ఖండం నుంచి జ్ఞానఖండం వరకు ఇచ్చారు పరశురాముడు. ఉపాసనా ఖండం అంటే ముందు జరిగిన సాధన. దాని జ్ఞానంతో అనుభవంలోకి వెళ్ళిపోయాడు పరశురాముడు. దత్తాత్రేయునికి గొప్ప శిష్యుడు ఆయన. పరశురాముడు దత్తాత్రేయుల వద్ద శ్రీ విద్యా రహస్యాలు తెలుసుకున్నారు. అదే త్రిపుర రహస్యం అనే గ్రంథం. శ్రీ విద్యకి సంబంధించిన గ్రంథాలు దగ్గర పెట్టుకుంటే తెలుసుకోవడానికి జీవితం చాలదు. అందులో కొన్ని గ్రంథాలు చదువుకున్నా చాలు, మరి పుట్టే అవసరం రాదు. దత్తాత్రేయ సంహితను పరశురాముల వారు ఉపదేశంగా పొంది అనుష్ఠానం చేసి 6,000 శ్లోకాలలో రచించారు. దానికి పరశురామ కల్పసూత్రమని పేరు. సుమేధ అనే మహర్షి ఈ పరశురాముని ద్వారా ఈ విద్యని గ్రహించారు. ఇదిగాక వశిష్ఠుని శ్రీ విద్య ఆగమం ఒకటుంది. దీన్ని దక్షిణాచార సాంప్రదాయంలో స్వీకరిస్తారు. వశిష్ఠాగమంలో 16 విద్యలు చెప్పారు. అవి శుద్ధ విద్య, బాలా విద్య, మాతంగి విద్య, గురుపాదుకా విద్య, గణపతి మంత్రం, సౌభాగ్య విద్య, వారాహి విద్య, తిరస్కరిణి విద్య, లోపాముద్రా విద్య, తురీయ విద్య, ప్రాసాద విద్య, వరప్రాసాద్య విద్య, షోడశీ విద్య, పరా విద్య, పరా షోడశీ విద్య, మహాపాదుకా విద్య. శుద్ధ విద్యతో మొదలై అనుత్తర మంత్ర దీక్ష వరకు 32 దీక్షలు తంత్రాలలో ప్రసిద్ధాలు. ఈ విద్యలలో మళ్ళీ శివశక్తి భాగాలున్నాయి. అవి అమ్మవారి యొక్క 32 దంతాలని వశిష్ఠాగమం చెప్తోంది. ఇందులో ఏది ప్రమాణం అంటే అన్నీ స్వీకరించవచ్చు. ఉపాసకునికి శాస్త్రానికి మధ్య ఉండేవారే గురువు. అన్ని విద్యల్లాగే కలి ప్రభావం చేత కలి కల్మసాల నుండి బయటపడడానికి పనికొచ్చే శ్రీ విద్యలో కూడా వాద వివాదాలు ఎక్కువైపోయాయి. ఎవరైనా భక్తిగా వారి గురువు చెప్పిన పద్ధతి ప్రకారంగా అనుష్ఠానం చేస్తుంటే ఎవరో మధ్యలో వచ్చి మీ సాంప్రదాయం మంచిది కాదు, ఇది వామాచారం అంటారు. ఇంకొకరు వచ్చి ఇది దక్షిణాచారం అంటారు. ఒకరిని వేరొకరు నిందించడం కూడదు. ఎవరి సాంప్రదాయం వారికి శిరోధార్యం. ఎవరి సాంప్రదాయాన్ని వారు అనుసరిస్తూ ఇతర సాంప్రదాయాలను గౌరవించడమే అసలైన సాంప్రదాయం. ఎంతవరకైతే సాధనలో బాహ్యం ఉంటుందో అంతవరకు రాజసమే. అయితే తాత్వికానికి వెళ్ళడానికి ఏదో ముందు బాహ్యం చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు మరింత రాజసం పెంచుకొని తామసంలోకి దిగిపోయి వాద వివాదాల్లోకి వెళ్తే సాధకుడు అయోమయం అయిపోతాడు. శాస్త్ర బాహుళ్యం పెరిగే కొద్దీ అయోమయం పెరుగుతుంది. శాస్త్రానికి సాధకునికి మధ్య ఉండవలసిన వారు గురువు. శాస్త్రాలు అనేకం కనుక గురువు అవసరం వచ్చింది. గురువుగారు శాస్త్ర పద్ధతిలో ఉన్న ఒక పరంపరని అనుసరించి చెప్తారు. ఆ ఉపాసనా బలం చేత అమ్మవారు అతనికి స్ఫురింపచేస్తారు. ఆయన చెప్పింది శిష్యుడు పాటించడమే. మన గురువుగారి సాంప్రదాయాన్నే మనం అనుసరించాలి. మన గురువే మనకు దక్షిణామూర్తి. అమ్మవారి అనుగ్రహం కావాలంటే సాధకులైన వారి దృష్టి ఇలా మారాలని చెప్పడం జరుగుతుంది.
దత్తాత్రేయ సంహితలో మొత్తం 32 శ్రీవిద్యా విశేషాలు చెప్పబడ్డాయి. అదేవిధంగా వశిష్ఠాగమంలో చెప్పబడ్డ 16 శ్రీవిద్యా విశేషాలు వాటి యొక్క శివశక్తి భాగాలు. అలాగే మహాషోడశి అని చెప్పబడుతున్న దాని యొక్క 16 అక్షరాలు, వాటి యొక్క శివశక్తి భాగాలు, అవి 32 దంతాలయందు భావించవలసినది. ఎన్ని పలుకులు పలికినా నోటి నుండే వస్తాయి. అన్ని పలుకులకి మూలం మాతృకా వర్ణాలు. మాతృకా వర్ణాలు అంటే 50. అందులో కొన్ని ఒకే వర్ణపు విస్తారాలే. అ, ఆ, ఇ, ఈ, ఈ విస్తారమే. ఇలా కొన్ని అక్షరాలు మినహాయిస్తే ఆ 50 అక్షరాలలో నుంచి 18 అక్షరాలు తొలగిపోతాయి. అప్పుడు 32 అక్షరాలు మిగులుతాయి. ఈ 32 అక్షరాలే అమ్మవారి పలువరస అన్నారు. ఆ అక్షరాలని చెప్తున్నాను. అ, ఈ, ఉ, రు, లు, క, ఖ, గ, ఘ, జ్ఞ, చ, ఛ, జ, ఝ, ఇని, ఠ, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, స, హ. ప్రధాన మూల మాతృకా వర్ణాలు 32. మన శరీరంలో దంతాలు ఎముకలు. అమ్మవారి శరీరంలో దంతాలు అక్షర తేజస్సులు, మంత్ర తేజస్సులు, శ్రీవిద్యా తేజస్సులు. బ్రహ్మ విద్యా స్వరూపం. షోడశీ విద్య 32 విద్యలు, 16 విద్యలు, మాతృకా వర్ణంలో ప్రధానమైన 32 అక్షరాలు. వాగ్భవ కూట స్వరూపమైన ముఖంలోని పలువరసకు ఈ మంత్ర విద్యా సమన్వయం సమంజసం. మనలను బాగు చేయడానికి వచ్చిన విద్యే శుద్ధ విద్య. అదే వేదం. ఆ వేద విద్యను అనుష్ఠానం చేస్తూ అర్హత పొంది సంస్కారం పొందిన మహాత్ములు వేదవేత్తలు. వేదం వేదవేత్తలైన విప్రులను ఆశ్రయించుకుంటుంది. విద్యాహ వై బ్రాహ్మణ బ్రాహ్మణ మాజగామ అని వేదం. వేత్తలైన బ్రాహ్మణులు ద్విజ పంక్తి. వేద పఠనం చేసేటప్పుడు వేదవేత్తలు భస్మధారణ చేసుకుని ధవళ వస్త్రాలు ధరించి ఎదురెదురు వరుసగా కూర్చుని వేదం చదువుతూ ఉంటారు. అలా తెల్లని వస్త్రాలు ధరించి వేదాలు చదువుతున్న బ్రాహ్మణులు ఇటో 16 మంది, అటో 16 మంది ఎదురెదురుగా కూర్చుంటే ఎంత అందంగా ఉంటారో అంత అందంగా అమ్మవారి పలువరస ఉందని వర్ణించారు. బ్రాహ్మణుల వరుస వేదాలు వల్లెవేస్తున్నాయి. అమ్మవారి దంతాల వరుస సమస్త వేద వాగ్మయాన్ని మనకి అందిస్తోంది. ఇక్కడ సమస్త వేదాలు వెలువడిన వాగ్భవ కూటాన్ని చెప్తున్నారు. ద్విజపంక్తి ద్వయోజ్వల అని వైదిక సాంప్రదాయం ఉట్టిపడేలా వసిన్యాది వాగ్దేవతలు చూపిస్తున్నారు. అమ్మవారి నోటి ధ్యానం ఎంతో సేపు ఉండాలి. ఆ దంతాలు, ఆ చిరునవ్వు, చుట్టూ ఉన్న పెదవులు చెప్పి తరువాత అమ్మ వేసుకున్న తాంబూలం పరిమళాన్ని వర్ణిస్తున్నారు. పలుకులు మాత్రమే కాకుండా అమ్మవారి నోటిలో కూడా పరిమళం ఉంది. అసలు వాక్కులకు పరిమళం ఉండాలి. పరిమళం అంటే ఇక్కడ సువాసన అని మాత్రమే అర్థం కాదు. సంస్కారం, కీర్తి. అమ్మవారి శరీరంలోకి ప్రజాపతులు దంతాలుగా వచ్చారు. దంతాలను భావం చేశామంటే ప్రజాపతుల శక్తులన్నింటికీ నమస్కారం చేసినట్లే. ఇది విరాట్ విగ్రహంగా చెప్పబడడం. అమ్మవారి చిరునవ్వు అత్యద్భుతంగా ఉన్న చోటు కామాక్షి. సౌందర్యం అంతా అమ్మవారి సౌందర్యాన్ని నిజంగా మనకు చూడాల, కన్నులు సరిపోవు అన్న సౌందర్యం ఉన్నది కామాక్షి, కంచి కామాక్షి అమ్మవారు. ఈ నామం చదువుతుంటే అమ్మ రూపం కనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు ఇంకొక 26వ నామం చెప్పుకుందాము. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. మంత్రము శ్రీ కర్పూర వీటిక
మోద సమాకర్ష దిగంతరాయై నమః. అమ్మవారు తాంబూలం వేసుకున్నారు. ఆ తాంబూలం పేరు కర్పూర వీటిక. ఊరికే తమలపాకులు చుట్టినంత మాత్రాన తాంబూలం కాదు. దానికో పద్ధతి ఉంది. పూజ చేసేటప్పుడు అమ్మవారికి సమర్పిస్తున్నామనే భావనతో చేయాలి. అప్పుడే నిజమైన భక్తి. కర్పూర వీటిక ఎలా ఉండాలో లక్షణం ఉంది. ఏల లవంగ కర్పూర కస్తూరి కేసరాదిభిః జాజి ఫలదళైః పూగైః లాంగల్యూషణ నాగైరహై చూర్ణైః ఖదిదిర సారైశ్చ యుక్తా కర్పూర వీటిక. ఇలా ఉంటే కర్పూర వీటిక. తమలపాకులు శుద్ధంగా లేతగా ఉండాలి. తమలపాకుల కొనలు తీసి తాంబూలం కట్టాలి. అమ్మవారికి పెట్టేటప్పుడు ఇది పద్ధతి. అందులో వెయ్యాల్సిన పదార్థాలు యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, కుంకుమ పువ్వు, జాజికాయ, జాపత్రి, పోక అంటే వక్కలు, చలువ మిరియాలు వేయాలి. తమలపాకులకి కాచు, సున్నం ఇవన్నీ పెట్టి కడితే కర్పూర వీటిక అని పేరు. దాని నుండి వచ్చే పరిమళం పేరు ఆమోదం. ఆమోదం అంటే ఆనందం అని ఒక అర్థం. పరిమళం అని మరొక అర్థం. రెండింటికి అదే చెప్పారంటే ఆనందంతో అందరూ ఆహా అని తృప్తి పడే దాని పేరు ఆమోదం. అందరికీ తృప్తి కలిగించేదే ఆనందం, ఆమోదం. మణిద్వీపంలో దిక్కులంతటా కూడా అమ్మవారి తాంబూలపు పరిమళమే వ్యాపించింది. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. దిగంతములు దిక్కుల అంచుల్ని ఆ పరిమళం ఆకర్షిస్తోంది. దానితో ఆ నవ్వుకి ఆ పలుకులకి కూడా అందం వస్తుంది. ఏదైనా అంతటా వ్యాపించటమే కాకుండా అందరూ బాగుందని ఒప్పుకుంటే దానికి ఆమోదమనాలి. అమ్మవారు ఇచ్చిన పలుకుల వల్ల వచ్చిన జ్ఞానం మనం ఏ దిక్కుకు వెళ్ళినా అందరూ ఆమోదించే మంచి కీర్తిని ఇస్తుంది. మన గురించి 10 మంది మంచి అనుకుంటే అంతకంటే కావలసిందేముంది? అలాంటి కీర్తి అమ్మవారి కృప ఉంటే వస్తుంది. అన్ని వైపులా ఆకర్షించగలిగి, అంగీకరించగలిగే కీర్తి భక్తులకు లభింపజేస్తుంది అమ్మ. ఇది తెలిస్తే అమ్మ నిన్ను ఆశ్రయించిన భక్తులకి వాగ్దేవి నోటి యొక్క తాంబూల పరిమళం వంటి కవిత్వాన్ని ఇస్తావమ్మా అని శంకరులు సౌందర్యలహరిలో ఎందుకన్నారో అర్థమవుతుంది. ఇది వాగ్భవకూటంలో నుంచి వచ్చిన గొప్ప వర్ణన. ఇది తాంబూలంలో ఆ, సౌందర్యలహరిలోని వర్ణన. వాణి మూక కమల తాంబూల రసతాం అని వర్ణించారు శంకరాచార్యుల వారు. అమ్మవారి ముఖ సౌందర్యం వర్ణించడంలో వసిన్యాది వాగ్దేవతలకు తనివి తీరలేదు. పెదవులు వర్ణించారు, పలువరుస వర్ణించారు, శుద్ధ విద్య అది అన్నారు, ఆమోదం అన్నారు. ఇంతవరకు వాసన నవ్వు మాత్రమే చెప్పారు. ఆ వాసన నవ్వులోనే విద్యలు ఉన్నాయి. ఆ పలువరుస తళుకులలో విద్యలు ఉన్నాయి. ఆ వరుసలో విద్య వల్ల వచ్చే కీర్తి ఉంది. ఇంకొకటి అమ్మవారి పలుకులు ఎంత తీయగా ఉన్నాయో తరువాత నామంలో చెప్తున్నారు. ఇది నామం 27. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. మంత్రము శ్రీ నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చప్యై నమః. సల్లాపం అంటే మధురమైన వాక్కులు. తీయని పలుకులు అంటే ఆ స్వరం అత్యంత మధురంగా ఉండి వింటున్న కొద్దీ వినాలనిపిస్తుంది. సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి. అమ్మ పలుకులు సరస్వతీదేవి వీణానాదం కంటే మధురంగా ఉన్నాయి. సృష్టిలో ఇంతకంటే గొప్ప వర్ణన ఇంకేం చేయగలం? మామూలుగా వీణానాదం అంటే ఏదో సామాన్యమైనది అనుకోవద్దు. ఆ, ఆ, అది సరస్వతీదేవి వీణానాదానికి మించిన వీణాదానం ఎక్కడా ఉండదు. అమ్మవారి వీణలో ఉన్న గొప్పదనం ఏమిటంటే అది కేవలం స్వరాన్ని మాత్రమే కాకుండా అక్షరాలను కూడా పలికించగలదు.
ఆ స్వరశక్తి, అక్షరశక్తి కలిసిన నాదం ఆ కచ్చెపిలో నుంచి వెలువడుతోంది. అలా రెండింటినీ పలికించగల వీణ అది. ఆ కచ్చెపి వీణ మాధుర్యాన్ని మించిపోయి అమ్మవారి వాక్కులు ఉన్నాయి. ఇలా చెప్పడంలో ఉద్దేశం అమ్మవారి సౌందర్య విశేషాలన్నీ అలౌకికం. వినిర్భత్సిత, న్యత్కారి, ఇంకొక చోట పరిభావి, తిరస్కారి. ఇవి చెప్పడంలో అర్థం ఒక ఉపమానం చెప్తూ ఆ ఉపమానాన్ని మించిపోయింది అని అంటున్నారు. దానిని మించి ఉన్నప్పుడు ఉపమానం ఎందుకు చెప్పడం అంటే ఇది చెప్పి అది చెప్తే అదే అనుకుంటారు కనుక దానికంటే గొప్పగా ఉంటుందని చూపిస్తున్నారు. ఎప్పుడూ నయగ నయ నయాగరా జలపాతం చూడని వారికి ఆ జలపాతం ఎలా ఉంటుందో వర్ణించాలంటే నువ్వెప్పుడైనా ఎత్తిపోతలు చూసావా అని అడుగుతారు. ఆ! ఓహ్! ఇది యతి తపోస్థల అనుకుంటాను ఆ ఊరు పేరు. ఆ వా వాడు చూసానంటే దానికి 10 రెట్లు ఉంటుందని చెప్తారు. తెలిసిన దానిని చెప్పి దానికంటే గొప్పదని చెప్పడం కోసం ఉపమానం. ఈ విషయానికి శంకరులు సౌందర్య లహరిలో ఎంతో అందంగా చెప్తారు. లలితా సహస్రనామాలు చెప్తే సౌందర్య లహరి వస్తుంది. సౌందర్య లహరి చెప్తే లలితా సహస్రనామం వస్తుంది. లలితా సహస్రానికి భాష్యం రాసిన వారందరూ ఈ శ్లోకాన్నే ఉట్టంకించారు. అదేంటంటే సౌందర్యలహరి శ్లోకం విపంచ్యా గాయంతి వివిధమపదానం పశుపతే స్త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే తద్వితీయైర్మాధుర్యైర ఫలపిత తంత్రీకలరవాం నిజాం వీణాం వాణి నిచులయతి షోళేన నిభృతం. శారదాంబ అమ్మవారి కొలువులో కూర్చుని వీణ మీటుతోందంట. శారదాంబ అమ్మవారి కొలువులో కూర్చుని వీణ మీటుతోంది. అమ్మవారి స్వరూపమే ఆవిడ. వీణ మీటుతూ వాళ్ళ ఆయన గురించి చెప్తే అమ్మవారికి ఇష్టం కనుక శివుని లీలలు అందులో వినిపిస్తోంది. ఏ పాట పాడితే ఆ పాట పనికిరాదు. భగవద్కీర్తనే ఆహ్, కా కావాలి. ఆవిడకి భగవంతుడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని కీర్తనలు శారదాంబ పాడుతుంటే అమ్మవారు ఆనందం తట్టుకోలేక సాధు సాధు అంటే బాగు బాగు చాలా బాగుంది అని అన్నారంట. చాలా బాగుంది అనగానే శారదాంబ ఆశ్చర్యపోయింది. ఇంత చక్కని నీ పలుకు విన్నాక నా వీణానాదం బాగుండటం ఏంటమ్మా? అంతకంటే బాగుంది నీ పలుకు అని శారదాంబ వెంటనే వీణపై వస్త్రం కప్పేసిందంట. ఎవరైనా ఓడిపోతే వస్త్రం కప్పేసుకుంటారు. అలాగే వీణ ఓడిపోయిందని శారదాంబ తన పైటని దాని మీద కప్పేసింది అని చక్కని భావన చేశారు శంకర భగవత్పాదులు వారు. సహస్రనామాలు చదవడం మాత్రమే కాదు, భావించాలి. అలాగైతే మొత్తం చదవలేమని అనుకోక్కర్లేదు. పరిపూర్ణంగా ఆస్వాదిస్తే ఒక్క నామం చాలదా? శంకరాచార్యుల వారు సౌందర్యలహరి ద్వారా వసిన్యాది వాగ్దేవతలు చెప్పిన ఈ నామాలను ఎలా భావించాలో నేర్పించారు. సృష్టిలో ఏ విద్యలైనప్పటికీ సరస్వతీదేవి వీణ వల్లే వచ్చాయి. కానీ సరస్వతీ సరస్వతీదేవి వీణ కంటే మించిన మాధుర్యం అమ్మ గొంతులో ఉంది అంటే అర్థం ఈ విద్యలన్నిటికీ మూలం, అన్ని విద్యలన్నిటిపై తత్వం అమ్మయే అని చెప్పడం. 28వ నామం మందస్మిత ప్రభాపూర మజ్జత్కామే సమానసా. మంత్రం శ్రీ మందస్మిత ప్రభాపూర మజ్జత్కామే సమానసాయై నమః. అమ్మవారి చిరునవ్వు దానిని భావిస్తే మూక కవిగారిచే మందస్మిత శతకమని 100 శ్లోకాలు రచించబడ్డాయి. ఇక ఉమాసహస్రం రచించిన గణపతి ముని గారికి కావ్యకంఠ గణపతి ముని కూడా కొన్ని వందల శ్లోకాలు వెలికి వచ్చాయి. ఆ నవ్వు అంత గొప్పది. కానీ లలితా సహస్రనామంలో ఒక్క నామంతో చెప్పినా చాలా గట్టిగా చెప్పారు.
ప్రభాపూర అనే మాట ముందు నామాల్లో ప్రభాపూర అనే మాట ముందు నామాల్లో కూడా వచ్చింది. నిజారుణ ప్రభాపూర అని. అమ్మ వెలుగులో ప్రపంచమంతా మునిగిపోతుంది అని చెప్పారు. మందస్మిత అంటేనే చిరునవ్వు. ప్రసన్నంగా నిండైన ఆనందం ఉన్నప్పుడు చిరునవ్వు వస్తుంది. ఉద్రేకంతో కూడిన ఆనందాలు వస్తే అట్టహాసాలు, వి వికట్టహాసాలు, వికృతహాసాలు వస్తాయి. ఇవి లోకంలో సాధారణంగా అలవాటైనవి. కానీ అమ్మ నవ్వు కేవలం మందస్మిత. ఎప్పుడూ చెదరని, నిండైన, ప్రసన్నమైన సచ్చిదానంద స్వరూపిణియే అమ్మ. ఆ సచ్చిదానంద లక్షణమైన జ్ఞాన ఆనందాలను తెలియజేసేది ఆవిడ నవ్వు. అమ్మవారి నవ్వుని తలుచుకుంటే మనకి జ్ఞానం, ఆనందం రెండూ కలుగుతాయి. ఆ నవ్వు ఒక ప్రవాహంలా వస్తుంది. మజ్జత్ కామేశ మానస అంటే కామేశ్వరుని మనసు ఆ నవ్వు అనే ప్రవాహంలో మునిగిపోయిందని చెప్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు. నిజంగా మనసు లయమవ్వడమే కావలసింది. మన్మధుడు శివుని ఓడించడానికి అరవిందమ అరవిందమశోకం చ చూతం చ నవమల్లిక నీలోత్పల నీలోత్పలమా అనే 5 పువ్వుల బాణాలను సిద్ధం చేసుకుని చివరికి విఫలమయ్యి అమ్మ దగ్గర ఏడ్చాడు. నీ 5 పువ్వుల బాణాలు ఆయన దగ్గర పనిచేయవురా, నా దగ్గర ఒక్క బాణం ఉంది అన్నది అమ్మవారు. కేవలం నా నవ్వు చాలు ఆయనకి. మన్మధుని 5 పువ్వుల బాణాలు చేయలేని పని అమ్మవారి యొక్క చిరునవ్వు అనే బాణం చేసింది. దానితో శివుడు సంపూర్ణంగా వశమైపోయాడు. బింకంగా కూర్చుని మనసుని నిగ్రహించుకున్న శివుని మనస్సు అమ్మవారి చిరునవ్వులో మునకలు వేస్తోంది. అమ్మ నవ్వు చూస్తే అందులో మునకలు వేస్తున్న శివుని మనసు కూడా దొరుకుతుంది. రెండూ లభిస్తున్నాయి. శివశక్త్యైక్య ప్రవాహం అందులో నుంచి మనం పొందవచ్చు. మజ్జత్ కామే సమానస అనే దానిలో సమయాచారం చూపిస్తున్నారు. ఈ సమయాచారాన్ని శంకరులు సౌందర్యలహరిలో కూడా చూపించారు. సమత్వమే సమయం. సమత్వం అనగా శివశక్తులని సమానంగా భావించుట. అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు అయ్యవారి స్ఫురణ ఉండాలి. అదే సమయాచారం. సమయాచారం అంటే సాంప్రదాయాన్ని అనుసరించి ఉండే పాతివ్రత్యం. దంపతీ భావం గుర్తు వచ్చినప్పుడు మహాపతివ్రత అయిన అమ్మతో పరమేశ్వరుడు అంటాడు. కేవలం అమ్మవారిని స్తుతిస్తే ఆవిడకు సంతోషం ఉండదు. అయ్యవారిని కూడా కలిపి స్తుతించాలి. ఇక్కడ ఆ రమ్యమైన భావాన్ని చూపిస్తున్నారు. అమ్మవారి సౌందర్యాన్ని చూపిస్తూ మధ్య మధ్యలో శివుని గుర్తుకు తెస్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు. శివుడు గుర్తుకు రాగానే శివశక్తైక్య రూపం గుర్తుకు వస్తుంది. లలితా సహస్రనామాల్లో చివరికి వచ్చేది శివశక్తైక్య రూపమే. అదే వసిన్యాది వాగ్దేవతల లక్ష్యం. శివశక్తులిద్దరినీ కలిపి చేసే ఉపాసనే సమయాచారం. సృష్టిలో అందరికీ శక్తి కావాలి. ప్రపంచమంతా శక్తే. మనకి ప్రపంచంలో ఉన్న ఐశ్వర్య శక్తి, వాక్శక్తి, జ్ఞానశక్తి మొదలైనవన్నీ కావాలి. ఆ శక్తులన్నీ అమ్మే కాబట్టి అమ్మ అందరికీ కావాలి. కానీ ఆ శక్తులు ఈశ్వరునివి. వెలుగుందని తెలుసుకున్నవారు దాని మూలమైన దీపం ఉందని ఎలా తెలుసుకోవాలో, శక్తి ఉందని తెలుసుకున్నవారు శక్తి ఎవరిదో ఆ ఈశ్వరుణ్ణి మర్చిపోకూడదు. ప్రపంచంలో కనిపిస్తున్న శక్తిని ప్రపంచానికి మూలమైన పరమాత్మని కలిపి ఒక్కటిగా చూడగలిగితే పరమాత్మ పరమాత్మ శక్తియే ప్రపంచమంతా అనే ఎరుక కలిగి అహంకారాలు తొలగిపోతాయి. అదే అసలైన సమయాచారం. అలాగే పాతివ్రత్యంగా భావించేటప్పుడు అమ్మవారిని తలుచుకుంటున్న ప్రతిసారి అయ్యవారు స్ఫురించాలి. ఆవిడలో ఆయన స్ఫురించడం అంటే అద్భుతమైన పాతివ్రత్యం. పాతివ్రత్య ధర్మానికి అమ్మ ఆది ఆది ముత్తైదువ. ఆవిడ చిరునవ్వులో అయ్యవారి మనసు మునిగిపోయిందని చెప్పడంలో అద్భుతమైన శివశక్త్యైక భావాన్ని చూపిస్తున్నారు.
అమ్మని చెప్తూ అయ్యని గుర్తు చేయడం వసిన్యాది వాగ్దేవతలు చూపించిన సమయాచార సాంప్రదాయం. ఇలా గొప్ప కవిత్వం మనకి ఈ లలితా సహస్రనామాల్లో కనబడుతుంది. అమ్మవారి చిరునవ్వును ధ్యానిస్తే మన ముఖంలో ఆ చిరునవ్వు చెదరకుండా ఉంటుంది. మనము నవ్వుతూ ఉంటాం. అప్పుడప్పుడు మనవి అప్పుడప్పుడు నవ్వులు, అమ్మవారివి ఎప్పుడూ నవ్వులే. జ్ఞానం కలిగినప్పుడు మనకి తెలియకుండా ఆనందం వస్తుంది కనుక జ్ఞానం, ఆనందం రెండూ కలిసి ఉంటాయి. ఆ జ్ఞానానంద స్వరూపమే అమ్మ నవ్వు. అదే బ్రహ్మ విద్య. 29వ నామం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. శ్రీ అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః. ప్రతి నామాల్లో ఒక పోలికను చూపిస్తూ దానిని మించిపోయిందని చెప్తున్నారు. అమ్మ, ఈ నామానికి పోలిక కూడా దొరకట్లేదు అంటున్నారు. సాదృశ్యం అంటే పోలిక. అనాకలిక సాదృశ్య అంటే పోల్చుకోవడానికి వీలు లేని ఆ, నీ ఆ, గడ్డపు శోభకర తల్లి అన్నారు. చుబుకం అంటే ఆ, గడ్డం. చిన్ శ్రీ అంటే శోభ, విరాజిత అంటే ప్రకాశం. పోల్చుటకు వీలు కాని శోభతో ప్రకాశిస్తున్న అమ్మ అని అర్థం. ఇంచుమించు వాగ్భవ కూటం చివరిలోకి వస్తున్నాము. అందమైన అమ్మ చుబుకం యొక్క శోభకి సాటి ప్రపంచంలో మరొకటి లేదు అంటున్నారు. ఈ మాటకి శంకర భగవత్పాదుల వారి మనసు ఒప్పుకోలేదు. ముఖమంతా అద్దంలా ఉంటే ఆ అద్దానికి పెట్టే పిడిలా ఉంది అమ్మవారి గడ్డం అన్నారు. ఆ పిడి చిన్నప్పుడు హిమవంతుడు పట్టుకున్నాడు. పెద్దయ్యాక శివుడు పట్టుకొని ఆ ముఖాన్ని చూశాడని చక్కని వర్ణన చేస్తూ తవ చుబుక మౌప తవ చుబుక మౌపమ్య రహితం అంటే పోలిక లేని ఆ అందమైన అమ్మ గడ్డానికి నమస్కారం అన్నారు. ఇక్కడితో అమ్మవారి ముఖం వర్ణన పూర్తయింది. ఇప్పుడు 30వ నామం కామే సబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. శ్రీ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః. మళ్ళీ సమయాచారం చూపిస్తున్నారు. శివుడు కట్టిన మంగళసూత్రం అమ్మ కంఠాన ప్రకాశిస్తోంది. ఇది గొప్ప భావం. స్వామి అమ్మకి మంగళసూత్రం కట్టడం, అది అమ్మ మెడలో మెరిసిపోవటం. ఈ నామంలో మనం శివపార్వతుల కళ్యాణాన్నంతటినీ భావన చేసుకోవచ్చు. ఆ మంగళసూత్రపు శోభ దానిలో ముప్పేటలు, ఒక్కొక్క దానిలో 9 సూత్రాలు చెప్పున కట్టి ఉంచారు. 27 నక్షత్ర సంఖ్యలుగా 27 సూత్రాలు. ఎవరి ఆయువైనా 27 నక్షత్రాల లోపలే ఉంటుంది. ఆ సంఖ్యంగా ఆ సంఖ్యగా ఆ మంగళసూత్రాలు పెట్టి ఉంచారు. 27 నక్షత్రాలు అంటే సంపూర్ణమైన కాల సంఖ్య. ఈ కాలమంతా కూడా ఐదవతనమైన మాంగళ్యం ఉండటం కోసం సంకేతంగా చూపిస్తున్నారు. శివుడు కట్టిన అందమైన మంగళసూత్రం అమ్మవారి మెడలో ఉంది. శివుడు కట్టాడు కనుకనే గట్టిగా ఉంది. లేదా అమ్మ మెడలో మంగళసూత్రం ఉంది కనుకనే ఆయన గట్టిగా ఉన్నాడు. ఏదైనా పర్వాలేదు. మృంగెడువాడు విభుండని మృంగెడేదియు గరళమణియు మేలని ప్రజకున్ మృంగమనే సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో అని భాగవతంలో పోతన గారు చెప్పారు. మృత్యుంజయునికి పత్ని అయింది కనుకనే మంగళసూత్రం కట్టి మంగళసూత్రం గట్టిగా ఉందంటే కాదు, మా అమ్మ మంగళసూత్రం గట్టిగా ఉంది కనుకే ఆయన మృత్యుంజయుడయ్యాడు అన్నారు. అయ్యవారి వైపు వారి మాట మొదటిదైతే అమ్మవారి వైపు వారి మాట రెండవది. మనం ఇద్దరి వాళ్ళం కనుక మనకి రెండూ నిజమే. మృత్యుంజయుని పత్ని
ఆది సువాసిని అయిన ఆవిడ మంగళసూత్రాన్ని ధ్యానిస్తే అందరికీ మంగళమే. ఈ నామాల్లో సౌమంగళ్య మంత్ర బీజాక్షరాలు కూడా దాగి ఉన్నాయి. ఇది రహస్యమైన విశేషం. ఈ బీజాక్షరాలు తెలుసుకున్నా తెలియకున్నా ఈ మంత్రాన్ని మననం చేసుకుంటే పెళ్లి కాని వారికి కూడా చక్కని మంగళసూత్రం లభించి ఆ వధూవరులు కలకాలం జీవిస్తారని చెప్పి దీన్ని సంపుటీకరణ చేసి పారాయణ చేయమని చెప్తారు కొందరు శాస్త్రవేత్తలు. సువాసిని ఆ, సు సువాసినిత్వాన్ని పెంచగలిగిన ఈ అద్భుతమైన మంత్రానికి నమస్కారం. ఇక్కడితో వాగ్భవకూటం పూర్తయింది. సంపూర్ణ జ్ఞానకూటం పూర్తయింది. ఇప్పుడు 31వ నామం. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. కనకాంగద కేయూర కమనీయ శ్రీ కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః. ఇప్పుడు కామరాజకూటంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది షోడశాక్షరి షోడశి మంత్రంలో కూట ఒక వాగ్భవ కూటం, కామరాజ కూటం అని ఉంటాయి. దాని గురించి చెప్పుకుంటున్నాం. అంగదము అంటే చేతులకి పెట్టుకునే ఆభరణాలు. కేయూరములు అంటే భుజానికి పెట్టుకునేవి. అంగదముల నుంచి కేయూరముల వరకు వర్ణించారంటే మొత్తం చేతికి ఉన్న ఆభరణాలన్నీ చూపిస్తున్నారు. దీనికి ఇంకా వివరణ కావాలంటే చతుర్బాహు సమన్విత నుండి వచ్చిన నామాలన్నీ సరిపోతాయి. ఇక్కడ అలంకారాలు భావన చేసుకొని మరల చేతులన్నింటి గురించి విశేషంగా చెప్పారు. రమ్యమైన భుజములు మొత్తం 4తో ప్రకాశిస్తుంది. కనకాంగద కేయూర అన్నప్పుడు అలంకారాలన్నీ మంత్ర సంకేతాలు అని చెప్పుకున్నాం కనుక ఇవన్నీ మంత్రమయాలుగా భావించవలసినది. ఇప్పుడు 32వ నామం. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత. శ్రీరత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితాయై నమః. గ్రీవము అంటే కంఠము. గ్రీవము నుండి వ్రేలాడుతూ వచ్చిన ఆభరణములు గ్రైవేయములు. అవే కంఠాభరణములు. కొన్ని రత్నములతో కూడినవి, కొన్ని ముత్యములతో కూడిన ఆభరణాలు ఉన్నాయి. చింతాకము, లోలయుక్త, ఇలా ఎన్నో సువర్ణమయమైన కంఠాభరణాలు అమ్మవారి మెడలో ప్రకాశిస్తున్నాయి. వీటన్నిటినీ ఉపాసకులు వారి వారి దర్శన భాగ్యాన్ని బట్టి భావించవచ్చు. చింతాకము అంటే సువర్ణంతో చేసిన ఒకానొక ఆభరణం. రామదాసు గారు సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము అంటారు. బంగారపు చింతాకుల్లా చేసిన హారం ధరించినది. చింతాకం, లోలయుక్త, లోలముక్త అనే మాటలలో రహస్యం ఉంది. జపం చేసేటప్పుడు కంఠం నుండే పలుకులు వస్తాయి. గ్రీవ సంబంధమైనది గ్రైవేయం. మంత్రమే అన్నిటికంటే గొప్ప రత్నం. జపం చేసే వారి కంఠంలోనే ఆ మంత్రరత్నం ఉంటుంది కనుక రత్నమే గ్రైవేయం. మంత్రమే రత్నమై అది గ్రైవేయమయ్యింది. మంత్రరత్నాన్ని ప్రతి వారు కంఠంలో జపం చేస్తూ ఉంటారు. జపం చేయగానే సరిపోదు, చింతన కూడా చేస్తూ ఉండాలి. కంఠంలో పలుకుతూ చింతన చేయాలి. ఆ చింతన లోలురై చెయ్యాలి. రత్నగ్రైవేయ చింతాకలోల మంత్రాన్ని కంఠం నందు జపిస్తూ చింతన చేస్తూ దాని యందు లోలురై ఉండాలి. ఆసక్తితో చేయాలి. లోలత అంటే ఆసక్తి. అలా కంఠమునందు మంత్రాన్ని జపిస్తూ చింతన చేస్తూ ఉంటే వారికి అమ్మవారు ముక్తాఫలం ఇస్తుంది. ముక్తాఫలం అంటే మోక్షం అనే ఫలం ఇస్తున్న తల్లి అని జపపరాయణులకు పనికొచ్చే భావం. మంత్రాన్ని చింతన చేస్తే ఫలితం ఎక్కువ. చింతాకం అంటే ఏది చింతిస్తే అది ఇవ్వగలిగితే అది ఇవ్వగలిగే మంత్రరాశి.
చింతాకం అంటే ఏది చింతిస్తే అది ఇవ్వగలిగే మంత్రరాశి అని అర్థం. అమ్మవారి ఆభరణాలన్నీ మంత్రాలే. ఎక్కడ ఆభరణ వర్ణన వచ్చినా అవి మంత్రవర్ణనయే అని గ్రహించాలి. 33వ నామం కామేశ్వర ప్రేమరత్న మణిప్రత కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్తని శ్రీ కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్థినై నమః. అమ్మవారి వక్షస్థల భావన వచ్చేటప్పటికి వెంటనే పరమేశ్వరుని కామేశ్వర అని గుర్తు చేస్తున్నారు. ఆహారాన్ని ఇచ్చే అమ్మ వక్షస్థలం మనకి మాతృస్థానీయం, పిల్లల్ని పోషించేది. స్త్రీకి పిల్లల్ని పోషించే లక్షణం తల్లి అయ్యాక వస్తుంది. ఆ తల్లి భావనలోనే తండ్రి ఉన్నాడు. వక్షస్థలం పోషించి స్తన్యం ఇచ్చే స్థానం అయ్యిందంటేనే ప్రతి ఒక్క ప్రేమని తెచ్చుకొని తన ప్రేమని కలబోసి ఈ రెండింటినీ కలిపి పోషణ పదార్థంగా మార్చి పిల్లల్ని తల్లి పోషిస్తుంది. పిల్లవానికి తల్లి తిండి పెడుతోంది అంటే కేవలం తన నుంచి మాత్రమే కాదు, తన భర్త యొక్క ప్రేమ తనలోనికి పొదివి తెచ్చుకొని తనలోని ప్రేమని కూడా కలిపి క్షీరముగా మార్చి పిల్లలకు పెడుతోంది. తల్లి స్తన్యం పిల్లవాడు పానం చేస్తున్నాడంటే తల్లిదండ్రుల ప్రేమని పానం చేస్తున్నాడని అర్థం. తండ్రి కామేశ్వర ఆయన ప్రేమరత్నం తీసుకొని దాన్ని రెండింతలు చేసింది. ఇక్కడ ప్రతిపణ అనే దానికి ప్రతిగా ఆవిడ ఇస్తున్నది. ప్రతిపణ రెండింతలు చేసి అమ్మవారి స్తన్యం చేసిన భాగ్యశీలురైన గణపతి కుమారస్వామి మనకి గుర్తుకు రావాలి. వారిద్దరినీ అమ్మవారు స్తన్యమిచ్చి పోషించింది. అంతేకాదు ప్రపంచంలో అందరికీ అన్నం పెడుతుంది ఆ వక్షస్థలమే. దీనిని సూర్యచంద్రౌ సన్యౌ దేవ్యాః అని చెప్పారు. మానవులకే కాదు సృష్టిలో సర్వులకి దేవతలకి కూడా స్వాహ స్వదా రూపంలో అమృతం అమ్మ ఇస్తుంది. సూర్యకిరణాల నుండి మధువుని దేవతలు స్వీకరిస్తారు. అలాగే చంద్రుడు ఆ అమృతాన్ని తాను స్వీకరించి శుక్లపక్షంలో దేవతలకి, కృష్ణపక్షంలో పితృదేవతలకి ఇస్తాడు. దేవతలు పితృదేవతలు సూర్యచంద్రుల ద్వారా వచ్చే అమృతం పుచ్చుకుంటున్నారు. దేవతలు మొదలుకొని సర్వజీవులకు అనగా ఆ బ్రహ్మ పిపీలికాది మొత్తం అందరికీ అన్నం పెడుతోంది సూర్య చంద్ర రూపాలతో ఆ అమ్మయే. అందుకే జగత్తుకి తండ్రి ఒక్కడే, అతడే కామేశ్వరుడు. తల్లి ఒక్కరే, ఆవిడ కామేశ్వరి. మరొక అందమైన భావం శివుని ప్రేమని తాను తీసుకొని దాన్ని రెండింతలుగా ఆయనకి ఇచ్చింది. ప్రేమస్థానం హృదయం. శివుని హృదయంలో ప్రేమరత్నాన్ని ఆవిడ తీసుకొని మీరు నాకు ప్రేమని ఇచ్చారు, దాని రెండింతలు చేసి ఇస్తానంది అమ్మవారు. అలాంటి పతివ్రత అమ్మవారు. ఆయన ఇచ్చిన ప్రేమరత్నాన్ని రెండింతలు చేసి ఇస్తున్నానని అమ్మ తన వక్షస్థలం ద్వారా చాటుతున్నదా అన్నట్లుంది. ఈ భావనలో ఎన్నెన్ని రమ్యతలు ఉన్నాయో భావించుకోవచ్చు. ఇందులో బీజాక్షరాలు పరిశీలిస్తే కామేశ్వర ప్రేమరత్నం. కామేశ్వరుడంటే పరబ్రహ్మ. పరబ్రహ్మ యొక్క రత్నం. ప్రకాశించేదే రత్నం అనగా మంత్రం. పరబ్రహ్మను సూచించే ప్రేమరత్నం మంత్రం ఏంటంటే ఓంకారం. దానికి ప్రతిపణ అంటే రెండింతలు చేసిన ప్రణవములు. పణ అనే శబ్దం ద్వారా ప్రణవమే ధ్వనింపజేస్తున్నారు. పరమేశ్వర మంత్రం ఓంకారమైతే దాన్ని రెండింతలుగా దాని నుండి వచ్చిన రెండు బీజాక్షరాలు హ్రీంకారం శ్రీంకారం. ఉత్తర రామాయణంలో హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అని చెప్పారు. హ్రీశ్చతే అంటే హ్రీంకారం, లక్ష్మీశ్చ అంటే శ్రీంకారం. ఓం అనేది ఈశ్వర ప్రణవం అయితే దాని నుండి వచ్చిన శక్తి ప్రణవాలు హ్రీం శ్రీం అని రెండయ్యాయి. ఓం అనేది కామేశ్వర ప్రేమరత్నం. రెండింతలైన ప్రేమరత్నాలు అమ్మవారి హ్రీం శ్రీం. ఇది ప్రేమరత్న
మణి ప్రతిపణస్తని అంటే అర్థం. ఇది ఈ నామంలో దాగి ఉన్న అద్భుత మంత్ర విశేషము.